అయ్యో అది ఫ్లెక్సిబుల్ ఇక్కడ వరకు. మేడం గారు సాధించారు. నాకు చాలా ప్రౌడ్గా ఉంది. వై బికాజ్ ఇట్స్ మై అత్తాస్ సేవింగ్ అండ్ హార్డ్ వర్క్స్ మనీ. మనం తీసుకుని ఏం ప్రయోజనం గైస్. ఎప్పుడు యాక్చువల్గా ఫస్ట్ టైం ఒక ఫంక్షన్ కి అని మేము గోల్డ్ తీసుకుంటున్నాం. పెళ్లి టైంలో కూడా మనం తీసుకోలేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నా గొంతు కొంచెం పట్టేసి ఉంది, డోంట్ మైండ్. చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే, ఈ వ్లాగ్ అసలు ఎందుకు అంటే అక్కడ సెలబ్రిటీ మేడం మీరు తెలిస్తే ఏం ప్రాబ్లం లేదు. సో అమ్మేమో నా కోసం సీమంతానికి ఇక్కడ రిచువల్ ఏంటంటే, మరి అక్కడ ఉందా లేదా మీరే కమెంట్ చేసి చెప్పాలి. మాకు ఏవి తెలీదు గైస్. ఇక్కడ చెప్పేవాళ్ళు చెప్పారు కాబట్టి మాకు తెలిసింది మాకు కూడా. సో అక్కడ ఎలా ఉందో చెప్పండి. ఇక్కడ ఏంటంటే సీమంతానికి కాపు వేస్తారట. గోల్డ్ కాపు, అదే వెండి కాపు, వేపం కాపు, అదే వేప చెట్టుతో కాపు, గోల్డ్ కాపు, వెండి కాపు. సో గోల్డ్ కాపు కొనుక్కోవడానికి మేము ఇప్పుడు వెళ్తున్నాము. సో ఈ మదర్ క్యారెక్టరే మనకు కొనివ్వబోతుంది గోల్డ్ కాపు. ఈ సిస్టర్ క్యారెక్టర్ రావట్లేదు. ఆ జోకర్ క్యారెక్టర్, ఈ కమీడియన్ క్యారెక్టర్ రావట్లేదు. వీళ్ళిద్దరూ ఇంట్లోనే ఉంటారనమాట. మరేమో చిట్టిని చూసుకుంటూ. ఇప్పుడు మనమైతే బయలుదేరిపోదాం. మిగతా విషయాలు మీకు కార్లో చెప్తా. బావ మాకన్నా ముందే పరిగెట్టుకొని వెళ్ళిపోయాడు. ఎప్పుడు మేము దిగడం, అక్కడి వరకు నడుచుకొని వెళ్ళడం, కారు వరకు. బావ ఏం చేస్తాడు, షార్ట్ కట్లో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి అలా వెళ్ళిపోతాడు అనమాట. సో మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళి బావని క్యాచ్అప్ చేస్తాం. యాక్చువల్గా మేము ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి అన్నది అసలు మాకేం అర్థం కావట్లేదు. ఏంటంటే నా బ్యాంగిల్ సైజ్ చాలా పెద్దది. సో ఆ బ్యాంగిల్కి అంటే యూజువల్గా నాది 210 సరిపోద్ది. బట్ సీమంతానికి బ్యాంగిల్స్ వేస్తున్నామంటే 212 తీసుకోవాలి. అవే నేను ఎక్కువ మంది వేయగలరు నా చేతికి. సో ఇప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ అంటే ఎక్కడ చూపించేది, ఇక్కడికి ఒక బ్యాంగిల్ వేయాలి, అది గోల్డ్ వేయాలి. సో ఆ గోల్డ్ది ఏంటంటే పెద్ద సైజ్ ఇప్పుడు దొరుకుతుందా, చేయించాలా అన్నది మనం అక్కడికి వెళ్ళాక డిసైడ్ అవ్వాలి. అండ్ ఇంకోటి, మేము చాలా తక్కువ బడ్జెటే పట్టుకెళ్తున్నాము. ఫస్ట్ మాకు ఆ డబ్బులు వస్తాయా, ఆ డబ్బులకి వస్తుందా లేదో తెలియదు. ఇప్పుడున్న గోల్డ్ రేట్ అలా ఇలా లేదు కదా. అండ్ మా సాయత్ అయితే చాలా నాకు కావాలి, తీసుకోవాలి, హాయ్. సో తీసుకొనే తీరాలి. ఇంతవరకు మీకు చేసిన రిచువల్స్ వేటికి అంటే ఫ్రమ్ మా ప్యూబర్టీ ఫంక్షన్ నుంచి ఏ విషయానికి మీరు గోల్డ్ ఏది తీసుకోలేదు. అట్లీస్ట్ దీనికైనా తీసుకునే తీరాలి, నేను కొనిస్తాను అని చెప్పి మేము ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లోనే మాకు చెప్పారు, ఇలా ఒకరు సీమంతం అంటే ఇది చేయాల్సి ఉంటుంది అని. అప్పటి నుంచి అత్త సేవ్ చేస్తుందన్నమాట. సో మీకు ఆగండి, ఆయాసం వస్తుంది, కార్లోకి ఎక్కి మాట్లాడతా. అదే గైజ్, నేను మీతో చెప్తూ ఉన్నాను కదా, నాకు తీసుకోవాలంటే పెద్ద సైజ్ తీసుకోవాలి. అంటే 212 ఆర్ 214 తీసుకుంటే ఆ బ్యాంగిల్ కింద వరకు వస్తుంది. అప్పుడు మిగతా వాళ్ళందరూ నాకు గ్లాస్ బ్యాంగిల్స్ వేయగలరు. బట్ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అక్కడికి వెళ్ళాకే ఫస్ట్ ఎక్కడికి వెళ్దామాయా. సో ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం అన్నది డిసైడ్ అవ్వలేదు. సో దానిపైన అప్పుడే నాకు బ్యాంగిల్స్ వేయగలరు. యాక్చువల్గా ఫస్ట్ టైం ఒక ఫంక్షన్కి అని మేము గోల్డ్ తీసుకుంటున్నాం. పెళ్లి టైంలో కూడా మనం తీసుకోలేదు. పెళ్ళికి తీసుకోలేదు, ప్యూబర్టీ ఫంక్షన్స్కి, ఏ ప్యూబర్టీ ఫంక్షన్స్కి తీసుకోలేదు. అంటే మెయిన్ ఒక మన లైఫ్ చేంజ్ థింగ్స్ అన్నట్టు, ఫంక్షన్స్ అన్నట్టు ఉంటాయి కదా. మన ప్యూబర్టీ ఫంక్షన్ అవ్వనివ్వండి, పెళ్ళి అవ్వనివ్వండి, దేనికి మేము, ఎందుకంటే ఆ ఫంక్షన్ అని పెట్టుకునేటప్పుడు దానికైనా ఆల్రెడీ ఒక ఖర్చు ఉంటుంది కదా. మళ్ళీ గోల్డ్ కూడా తీసుకుంటే చాలా ఇదవుతుంది అని చెప్పి ఎప్పుడూ తీసుకోలేదు. బట్ దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం. ఎందుకు అంటే మేము ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాం. పెళ్ళి కూడా ఏంటంటే 1 monthలో పెట్టుకున్నాము. సో లాస్ట్ మినిట్లో మేము ప్రిపేర్ అవ్వలేదు. బట్ ఈ ప్రెగ్నెన్సీ అన్నది ఫస్ట్, అంటే నేను 7th week ప్రెగ్నెంట్. అప్పుడే మాకు ఒకరు చెప్పారు, వచ్చి ఇలా 7th monthలో అయినా 9th monthలో అయినా ఫంక్షన్ పెట్టుకోవాలి. అప్పుడు ఆ ఫంక్షన్కి, సీమంతం ఫంక్షన్కి మీరు గోల్డ్ బ్యాంగిల్ వేయాల్సి వస్తుంది అప్పుడు చెప్పారు. అప్పుడు మాకు మైండ్లో పెట్టుకుని అప్పటి నుంచి మేము సేవ్ చేస్తున్నాం అనమాట. అంటే మెయిన్గా నాకు ఉండడం కన్నా మా అత్తకి ఎలాగైనా సౌందర్య గోల్డ్ వేసుకోవాలి అట్లీస్ట్ ఈ ఫంక్షన్కి అయినా అనేసి మా అత్తకుంది. సో అమ్మే లేదు, పోనీ మీరు కొనుక్కోకపోతే వదిలేయండి, నేను సేవ్ చేస్తాను అనేసి మేడం గారు అప్పటి నుంచి ఇప్పుడు 7th month స్టార్ట్ అయిపోయింది కదా, ఆల్మోస్ట్ 6 monthsగా అత్త
సేవ్ చేసుకుంటూ వచ్చింది. సో ఇప్పుడు మా బడ్జెట్ చాలా తక్కువే పట్టుకెళ్తున్నాం, బట్ ఎంత అవుతుంది అన్నది మాకు తెలీదు. వెళ్ళి ఫస్ట్ కనుక్కొని ఏంటి విషయం, మేము తీసుకోగలమా, ఒకవేళ లేదా వెయిట్ చేయడానికి లేదు, మళ్ళీ నెక్స్ట్ 1 వీక్ ఉంది ఇంకా ఫంక్షన్కి. ఎక్కడికి వచ్చినా ఆ కలెక్షన్స్ చూస్తూ ఉండిపోద్ది, అది ఆగిపోద్ది. అయ్యో అది ఫ్లెక్సిబుల్ ఇక్కడ వరకు. అంత కన్ఫ్యూజ్డ్గా బయలుదేరాం, కానీ స్టోర్స్కి వెళ్ళాక మాకు ఎంత హ్యాపీ అయిపోయిందంటే 2 గ్రామ్స్కి కూడా బ్యాంగిల్స్ అవైలబుల్గా ఉన్నాయి. సీమంతం బ్యాంగిల్స్ అని చెప్తే చాలు, చాలా లైట్ వెయిట్. యాక్చువల్గా మేము ఎందుకు తెలుసా భయపడ్డాం, బ్యాంగిల్స్ అంటే ఎవ్రీ టైం చాలా వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా, కానీ అక్కడికి వెళ్ళి సీమంతం బ్యాంగిల్స్ అని అడిగితే అన్ని చాలా సన్నటి లైట్ వెయిట్ బ్యాంగిల్స్ తీసిచ్చారు. చూడండి, ఇవన్నీ మాక్సిమం 10 గ్రామ్స్ లోపల ఉన్న బ్యాంగిల్స్. అంటే ఈచ్ బ్యాంగిల్ 2 బ్యాంగిల్స్ కలిపి 20 గ్రామ్స్, మాక్సిమం 20 గ్రామ్స్ లోపల సీమంతం బ్యాంగిల్ తీసేసుకోవచ్చు. ఇక్కడ ఈచ్ పేర్ బ్యాంగిల్స్ 4 గ్రామ్స్కి అలా తీసేసుకోవచ్చు. బట్ నాకు ఆ 4 గ్రామ్స్ ఉన్నవి ఏవి సెట్ అవ్వలేదు. బ్రేస్లెట్స్ లా ఉన్నాయి చూసారా, అస్సలు కిందకి వెళ్ళలేదు. నా సైజ్ కి హూక్ కూడా సెట్ అవ్వలేదు. అండ్ నేను ఇంకా బ్యాంగిల్ టైప్ కి వెళ్ళాను. బ్యాంగిల్ కూడా చాలా లైట్ వెయిటెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ. నేనైతే ఫస్ట్ డిజైన్ నచ్చడం కన్నా ఫస్ట్ గ్రామ్స్ నచ్చాయో చూస్తాను. సో గ్రామ్స్ సెట్ అయిన తర్వాత డిజైన్ ఇస్ సెకండ్ ఆప్షన్. ఈ బ్యాంగిల్స్ ఏంటంటే మనం లోపల ప్లాస్టిక్ బ్యాంగిల్స్ వేసుకునే టైప్ ఆఫ్ బ్యాంగిల్స్, చాలా తక్కువ వెయిట్ ఉంటాయి. ఫస్ట్ అయితే ఇలాంటి టైప్ చూసాం, బట్ గ్రామ్స్ ఎక్కువ ఉండడం వల్ల డ్రాప్ అయిపోయి ఫైనల్ గా ప్లాస్టిక్ బ్యాంగిల్ పెట్టాల్సిన మోడల్ ఫైనల్ చేసాం. మేడం గారు సాధించారు. ఇది ప్రౌడ్గా మేడం తీసుకుంటారు. ఎందుకు చెప్పత్తా, ఇట్స్ యువర్ సేవింగ్, యువర్ ఎర్న్డ్ మనీ, యువర్ హార్డ్ వర్క్. నాకు చాలా ప్రౌడ్గా ఉంది. వై? బికాజ్ ఇట్స్ మై అత్తాస్ సేవింగ్ అండ్ హార్డ్ వర్క్స్ మనీ. మనం తీసుకుని ఏం ప్రయోజనం గైస్. ఎప్పుడు మేము ఇంటికి వచ్చేసాము. సో దానికి చూపించు అత్త, దానికి చూపించు గాజులు. వర్షినికి చూపించు. దానికి దొరకలేదు, నాకు బ్యాంగిలే దొరికింది. సైజ్ దొరకలేదా? అన్ని చిన్న సైజులుగా ఉన్నాయి. కడియం అంటే అది కడియం కాదు, బ్రేస్లెట్ లా ఉంటది, అడ్జస్టబుల్ లింక్ తో బ్యాంగిలే లింక్ తో ఉంటది. లేదు నాకు అది వద్దు అనేసి, అది కూడా చాలా చిన్న సైజు, చాలా సన్నగా వేసుకోవచ్చు. కానీ బ్యాంగిల్స్ గాజులు వేసాక కింద వేసుకోవాలి. నువ్వేంటి నా మొక్కని చూస్తున్నావు? హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. వర్షినికి హ్యాపీ బర్త్డే. అమ్మునన్న దేవుడి దగ్గర పెట్టి వేసుకుందో బాగుందా? నన్న రేమో ఎలా ఉంది చూడు, రేమ చూడు, అది చూపించు. ఇది అత్త సంపాదన, అత్త హార్డ్ వర్క్, అత్త సేవ్ చేసుకున్న మనీతో కొనింది. నీకు నాకు రెండు. అడ్జస్టబుల్ కాదు, సరిపోద్ది నీకు అలాగా. చాలా బాగుంది కదా, వెరీ ప్రిటీ డిజైన్. నచ్చింది అవే నీ రింగ్? వెరీ నైస్. బర్త్డేకి అత్త గిఫ్ట్. అప్పుడే వలసిందా? అత్తతో చెప్పి, అత్త కంగారు కదా, అత్తకి కంగారు. నువ్వు కానీ అప్పుడే వేసుకుందులే, ఇప్పుడు జస్ట్ వేసే సైజ్ చూడు. నువ్వు వేసుకోవడం అప్పుడు కావాలంటే వేసుకో. ఎస్ వేయించారా? ఎస్ ఏమస్ నీ పేర్లో ఇచ్చిస్తున్నారు. పేరంతా చూడలేదు, అది బి అనుకుంటాను. మనం వేసుకోవడమే 8 BS. వేయత్తా నువ్వు ఎలాగైనా అది చిన్న డిజైన్ కిందకి రావాలి, పెద్ద డిజైన్ పైకి. వెరీ నైస్, ప్రిటీ, వెరీ స్టైలిష్ గా. ఇది కదా ఇంకొకటి ఉంటుంది, లూజ్ గా ఉంది కదా, ఇది చాలా బాగుంది. వెరీ నైస్. ఎస్. ఈ వేలుకి వేయచ్చు. ఏంటన్నా బిక్కీ కావాలా? వర్షం మీరు అడిగి బిక్కీ కావాలంటే. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, రింగ్ అత్త అనుకున్న బడ్జెట్లో నా గాజులో వచ్చేసాయి, అత్త రింగ్ కూడా వచ్చేసింది. అది మ్యాటర్. వెళ్ళగానే ఈరోజు అలా అమలింది. ఎప్పుడు గోల్డ్ షాప్కి వెళ్ళినా ఒకటి డిసప్పాయింట్ అయ్యి వేరే డిజైన్ పట్టుకొని రావడం. ఈసారి ఏంటంటే నాకు కావాల్సింది నాకు దొరికింది, దానికి నచ్చింది దానికి దొరికింది. అలా అంటే దానికి మాకు మేము సెలెక్ట్ చేసిన ఒకటి దానికి అలా దొరికింది. అది గైజ్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి.
బాయ్ ఇస్ యూ ఆల్.